హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య కాలంలో చాలా రోజులైపోయింది కదా! నేను వీడియోలోకి రాక, కనిపించక. అందుకనే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. మన ఛానల్ పేరే ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండీ! ఆ ఛానల్‌కి తగ్గట్టుగానే మన మిడిల్ క్లాస్ ఐడియాలు, ఆలోచనలు ఎలా ఉంటాయనేదే నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి గదికి కూడా కావాల్సింది ఏంటండి? ఫ్లోర్ మ్యాట్స్. అందులో వైట్ టైల్స్ అయితే మరీ ఎక్కువ కావాలి. అందులో డస్ట్ ఎక్కువగా కనపడుతుంది కదండీ! అయినా 100, 200 పెట్టి కొనుక్కునే బదులు ఆ ఫ్లోర్ మ్యాట్స్‌లో కూడా బోలెడన్ని డిజైన్స్ ఉంటాయి. బోలెడంత కాస్ట్ ఉంటది. అవేవో మన ఇంట్లో ఉన్న వాటితో మనమే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా! అందుకని నాకు ఓల్డ్ శారీస్ ఉన్నాయి. ఆ ఓల్డ్ శారీస్‌తో 3 పా 3 పార్ట్‌లుగా చేసుకున్నాను. 3 విభాగాలుగా చేసుకొని ఆ శారీస్‌ని 3 భాగాలుగా కట్ చేసేసుకొని ఫ్రిల్స్‌లా పెట్టుకున్నా. అదేనండి చీరలకి కుచ్చులుగా పెట్టుకుంటారు కదా! చీర కుచ్చులుగా గానీ, మీ ఇష్టం కుచ్చులుగానే పెట్టుకోవాలని ఏం లేదు. మీకు అనువుగా మీకెలా కుదిరితే అలా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టాను. ఎప్పుడైతే నేను ఇట్లా కూడా పెట్టనండి. వీడియో కోసమనే చేస్తున్నాను. అలాగే చే ఇట్లా ఫ్రిల్స్‌లా పెట్టేసుకొని దానికి చిన్న టాకా ఇవ్వండి. టాకా ఇవ్వకపోయినా పర్వాలేదు. చిన్న ముడేసుకున్నా కూడా ఏం అవ్వదండి. నా దగ్గరైతే ఇట్లా పైపింగ్ థ్రెడ్ ఉంటది కదా! బ్లౌజ్‌కి వేసే పైపింగ్ థ్రెడ్ దాంతో వేసేసాను. ఒక టాకా వేసేసాను. అలా 3 పార్ట్‌లు గూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఏవైతే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నామో అవి ఒకసారి చూడండి. నేనిట్లా ఫ్రిల్స్‌లో 3 భాగాలను కూడా చేసుకున్నాను. మీ ఇష్టం మీరెలా అయినా చేసుకోండి. ఫ్రిల్సే పెట్టాలని ఏం లేదు. మీకెలా కుదిరితే అలా. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇలా చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద ఇట్లా పరిచేసుకోవాలి. అంటే 3 భాగాలను కూడా ఇట్లా పరిచేసుకోవాలి. చూసారా మాది వైట్ టైల్స్ అండి. ఈ వైట్ టైల్స్ ఉన్నప్పుడు ఈ ఫ్లోర్ మ్యాట్స్ ఎన్నున్నా కూడా సరిపోవు. ఇంత క్రితం నేను ఫ్లాంక్‌కి చేశాను. ఆ ఫ్లాంక్‌కి కాకుండా ఈసారి చాలా ఈజీగా, చాలా క్విక్‌గా అయిపోయే విధంగా ఫ్లోర్ మ్యాట్ చేస్తున్నానండి. ఇది అందరికి ఉపయోగపడుద్ది. నాకైతే బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే మాది వైట్ టైల్స్ కదా! కొంచెం ఈసారి స్ట్రాంగ్‌గా ఉండాలని చేసుకుంటున్నాను. మనం జడ వేసుకుంటాం కదండీ! అట్లా జడ వేసుకోవాలి. నాకిదంతా అల్లిన తర్వాత నాకెందుకో సరిపోదు అనిపించింది. మన ఇంట్లో చీర అనే కాదండి. లెగ్గిన్స్ గానీ, నైట్ ట్రాక్స్ గానీ, లుంగీలు గానీ, పాత లుంగీలు గానీ ఏవైనా సరే వీటికి చేసుకోవచ్చు. నాకు సరిపోక అట్లా అటాచ్ చేసి మొత్తం జడలాగా అల్లేసిన తర్వాత మీ ఇష్టం. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో, రౌండ్‌గా కావాలంటే రౌండ్‌గా, ఓవెల్ షేప్‌లో కావాలంటే ఓవెల్ షేప్‌లో ఏదైనా మన చేతిలోనే ఉందండి. మనం ఎలా చేసుకుంటే అలా చేసేసుకొని అక్కడో టాకా, అక్కడ ఒక టాకా ఇచ్చేస్తే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకేముందండి అయిపోయింది కదా! చక్కగా నాకైతే బాగా నచ్చేసింది. పెద్ద కష్టం కూడా ఏమి లేదండి. మనం కష్టపడేదల్లా అలా జడలాగా అల్లటమే కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకంటే అంత పెద్దగా ఎప్పుడూ అల్లం కదా! మనకి కొంచెం ఇబ్బంది అయ్యేది అంతే. ఇంకేముందండి మన ఫ్లోర్ మ్యాట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. నేనెందుకు ఇట్లా రెడీ చేసేసుకున్నాను అనుకుంటున్నారా? కొంచెం స్ట్రాంగ్‌గా కావాలనుకున్నాను. కొంచెం గట్టిగా కావాలనుకున్నాను. చూడటానికి ఎలా ఉన్నా సరే నాకు ఫ్లోర్ మ్యాట్ కొంచెం స్ట్రాంగ్‌గా కావాలని చెప్పి ఇలా చేశా. ఒకవేళ మీకు గనక నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉందంటారు? లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏదైనా మనం చేసుకున్న దాంతో, మన చేతులతో చేసుకున్న దాంతో ఏదైనా కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా! చూసారా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో? నాకు ఈ స్ట్రాంగ్‌గా ఉంటే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. కామెంట్ పెట్టండి. బాయ్.